హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వెడ్నెస్డే కదా, ఫ్రమ్ ఆఫ్టర్నూన్ నుంచి లిటిల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. బికాస్ వెడ్నెస్డే అంటే మోస్ట్లీ చికెన్ ఉంటుంది కదా హాస్టల్లో. ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి నా మైండ్లో ఒకటే థాట్, నైట్ చికెన్ ఉంటుంది, టుడే డిన్నర్ బాగుంటుంది అని చెప్పేసి. టైం చూస్తూ చూస్తూ లిటరల్లీ ఎప్పుడు 8 అవుతుందా అని వెయిట్ చేస్తున్నా నేను. టైం 8 అయింది. నేను నా ఫ్రెండ్ ఫాస్ట్ గా కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళి చూస్తే అక్కడ రియల్లీ షాక్. ఫుల్లీ క్రౌడెడ్, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ప్లేట్స్ పట్టుకుని అందరూ వెయిటింగ్. నేను నా ఫ్రెండ్ ఏదో ఒక స్మాల్ ప్లేస్ లో అడ్జస్ట్ అయిపోయాం. ఫస్ట్ ప్లేట్ లో కర్రీ చూడగానే ఇదేంటి ఇలా ఉంది అనిపించింది నాకైతే. సరే, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, అడ్జస్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ బైట్ చేయగానే అసలు టూ స్పైసీ. నేను నా ఫ్రెండ్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని సైలెంట్ గా నవ్వుకున్నాం. కొంచెం కర్డ్ మిక్స్ చేసి ట్రై చేస్తాను, అంటే అట్లీస్ట్ అలా ట్రై చేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. అలా కూడా బాగాలేదు. ట్రై చేసిన తినడానికి, బట్ తినాలనిపించక వాటరు కర్రీ కర్డ్, వాటరు కర్రీ కర్డ్ అన్నట్టుగా తిన్నాను కొంచెం సేపు. ఫైనల్లీ ఒక పాయింట్లో ఇంక నా వల్ల కాదు, తినలేని ఫుడ్ అని అనిపించింది నాకు. ఫుడ్ వేస్ట్ చేయడం ఏమో నాకు ఇష్టం ఉండదు, అందులోని చికెన్ కదా ముందే పడేయలేను నేను. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. లిటరల్లీ చెప్పాలంటే చికెన్ అంటే నాకు ఇష్టం కాదు, అదొక ఎమోషన్ అన్నమాట. ఎంత ట్రై చేసినా తినలేకపోయాను. సో లైట్గా అలా ట్రై చేసి కొంచెం అయితే డస్ట్బిన్లో పడేసాను, ఇంకా నా వల్ల అవ్వక. అసలే సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది. సో డీహైడ్రేట్ అవ్వద్దు అని చెప్పేసి లైట్గా కర్డ్ మిక్స్ చేసుకుని బటర్ మిల్క్ తాగాను. అలా కాసేపు గ్రౌండ్ ఫ్లోర్లో వాకింగ్ కూడా చేశాను, బికాజ్ బాడీ చాలా టైర్డ్ అయిపోయింది. వాకింగ్ చేస్తుంటే లైట్గా లెగ్ పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఆఫీస్లో ఏమో ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. ఆ తర్వాత ఇంక రూమ్కి వచ్చేసాను. బట్ స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు గైస్. నా దగ్గర డైలీ మ్యాంగోస్ మ్యాండేటరీగా ఉంటాయి. సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ లేకుండా నా లైఫ్ ఉండదు అనుకుంటా. నేను నా ఫ్రెండ్ కామ్గా మ్యాంగోస్ కట్ చేసుకుని తిన్నాము. బట్ మ్యాంగోస్ తింటుంటే లిటరల్లీ నా మూడ్ వెంటనే చేంజ్ అయిపోయింది. అలా రూమ్లో కామ్గా మ్యాంగోస్ తింటూ కాసేపు హ్యాపీ ఫీల్ అయ్యాము. సమ్ టైమ్స్ చిన్న చిన్న మూమెంట్సే మైండ్ని పీస్ఫుల్గా చేస్తాయి నాకైతే. బట్ హాస్టల్ లైఫ్ అంటే ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.